ఆ ఎల్లమ్మ సాక్షిగా చెప్తున్నా, ప్రమాణం చేసి చెప్తున్నా, సౌందర్య ఊరోళ్ళ ముఖం మీద కొట్టినట్టు నేను ఫేమస్ అవ్వాలి, ఈ గుడి కట్టాలి, ఒక బురిడి నాటకం ఆడుతుంది. మీ మమ్మీ డాడీ మీరు మీ తమ్ముడు అందరు కూర్చొని ఈమెకు శిగం వస్తుంది, మన దాంట్లోనే మనం ఓ గుడి ఓ కదల్లి ఓ దేవుణ్ణి మన బాయి కాడ నిలుపుకొని నవ్వొద్దు. నేను అడిగేది సీరియస్ క్వశ్చన్. ఎందుకు సౌందర్యకి ఎప్పుడు లేని పెదాలు ఎండిపోతున్నాయి, గుట్కిలు మింగుతుందంటే ఏమన్నా ఈడనే ఉంది ఎల్లమ్మ తల్లి, ఈడ ఈ భూమిలో ఇక్కడ ఉంది అని మీకు ఎవరు చెప్పారు? మా గురువులు ఉంటారు. ఎవరు మీ గురువులు? పేరు చెప్పొద్దు కానీ ఎందుకు భయపడుతున్నావు? ఇక్కడ నేను ఇప్పుడు సైలెంట్ గా ఉన్నా అన్నాను కాబట్టి మీ వాసులు మొత్తం సైలెంట్ గా ఉన్నారు. ఆన్సర్లు ఇవ్వమంటే 10 మంది లేస్తారు ఇక్కడ. ఫస్ట్ మేము ఆ అమ్మాయిని నమ్మినాము, చెప్పినవి కరెక్ట్ అనిపించి, తర్వాత అమ్మాయి మాట్లాడే మాటలు కరెక్ట్ లేక మాకు తప్పు అనిపించి సైడ్ అయిపోయినాము అని క్లారిటీగా చెప్తున్నారు వాళ్ళు. పూజలు చేసిన ఏదో శుద్ర పూజలు చేస్తున్నట్టు ఫీల్ అవుతారు. మీరు చేసేది అట్లాంటిది కాబట్టి ఏ శక్తి ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి మీరు దేవిని బయటికి తీసిరు. అది తీపిచ్చడం వరకే మంత్రాలతో తీపిచ్చినామన్నా. ఎట్లా ఇట్లా ఏళ్ళతో ఇట్లా మట్టి ఇట్లా అని ఎవరైతే తిన్నారో వాళ్ళకే చూపిస్తా అన్నారు, కానీ వాళ్ళే తిన్నారని పేరు పెట్టి చెప్పిర్రా? చెప్పలేదు కదా అన్న. నాకు చిన్న సపోర్ట్ చేస్తారా? ఒక 4-5 కట్టె పుల్లలు తెచ్చి నిప్కలు రాజేయరా? ఎల్లమ్మ తల్లి జనాలు చెప్తే కూడా వింటుందా అనేది నా క్వశ్చన్. మరి నువ్వెందుకు విన్నావు? ఏం చెప్తే నువ్వు అనాల్సి వచ్చిందా పదం? ఒకప్పుడు ఉండేదక్క, ఇప్పుడు రేవంత్ వచ్చిన కాలంలో లేవు అని చెప్పిన. ఆమె చెప్పమంటే చెప్పినవా? నువ్వే చెప్పినవా? అందులో తనని తప్పు చేయట్లేదు, నన్ను తప్పు చేయట్లేదు. మీ ఎవరు తప్పు లేదు, మాది తప్పుంది. మీ ఎవరైతే గ్రామ ప్రజలది తప్పు. గుడి ఎన్ని రోజులు కడతారు తెలుసా సౌందర్యకి? ఒక గొప్ప దేవతను నాకు దేవుడు ఇది చెప్పింది, నాకు నైవేద్యం ఇట్లా పెట్టాలని చెప్పింది, సరిపోలేదని చెప్పిన దేవత గుడి ఇట్లా కట్టాలని నీకు ఎందుకు చెప్పలే? అంటే అది చెప్పనందుకే కదా ఇప్పుడు గుడి ఆగింది. ఏది చెప్పనందుకు? కొద్దిగా పూర్తయిందని చెప్తున్నారు కదా మీరు. స్పష్టంగా చెప్పు. అమ్మాయి కొన్ని వాటర్ ఇవ్వండి ఎవరన్నా. ఈ మీడియాకి వెళ్ళి స్టూడియోలలో శిగాలు కాలని ఎవరు చెప్పారు? ట్రైనింగ్ ఇచ్చేటోళ్ళు కరెక్ట్ గా ట్రైనింగ్ ఇయ్యలేదా, లేదంటే నీకు పదాలు చెప్పేటోళ్ళు కరెక్ట్ గా చెప్పలేదా, నువ్వు ప్రాక్టీస్ సరిగ్గా చేయలేదనే డౌట్లు వస్తున్నాయి ఇక్కడ. మనం కూర్చున్న ప్లేస్ పవిత్రమైందా అపవిత్రమైందా? టెంపుల్ ఉంది కదా, పవిత్రమైన. నా స్టూడియోలో పవిత్రమైన వాళ్ళు వస్తారు, అపవిత్రమైన వాళ్ళు కూడా వస్తారు. గుడి దగ్గరికి వచ్చే ముందు చెప్పులు గాడి ఇడిచేసి వస్తాం తల్లి. నా స్టూడియోలోకి నేను చెప్పులు వేసుకునే పోతా. మరి పవిత్రం ఎట్లయితే నా స్టూడియో? ఇప్పుడు ఇక్కడ కూర్చున్నావు కదా, నా ముంగట నువ్వు సిగ మూగడమే కాదు, కొన్ని క్వశ్చన్లు వేస్తా, ప్రతిదానికి నాకు ఆన్సర్ లేదనుకో మాత్రం ఈ రోజు మంచి మాటలు చెప్పి జనాలకి ఏం మంచి చేస్తావు తల్లి? చేస్తా అన్న, తగ్గించుకుంటున్నా కూడా. ఇప్పుడు నేను కోపము, ఇప్పుడు కూడా నీ కోపంలోనే ఉన్నావు. ఇప్పుడు నన్ను చూస్తే నీకు చాలా కోపం. సౌందర్య సబ్జెక్ట్ లేకుండా మాట్లాడుతుంది. నువ్వు ఒక మీడియాలో కూర్చొని తప్పని శిగం వచ్చింది, స్వచ్ఛమైన ప్లేస్ లో కూర్చున్నావు. 2 నిమిషాలు 3 నిమిషాలు టైం ఇచ్చిన, నీకు ఎందుకు దేవుడు రాలేదు? ఇంతమంది ఉన్నా దేవుడు భయపడుతుండా, లేదంటే వీళ్ళ దాంట్లో ఎవరన్నా చేతబడి చేసేవాళ్ళు దేవుడు ఆపుతున్నారు? ఆపితే దేవుడు ఎట్లయితారు తల్లి? స్టూడియోలలో ఫాస్ట్ వచ్చింది, ఇప్పుడు ఎందుకు రావట్లేదు అంటే దానికి కూడా ఒక రీజన్ ఉంటది. చెప్పమ్మా, ఏం రీజన్? కూర్చున్నా భోజనం కూడా తెప్పించుకుంటే ఆడో పేడో తెలుసుకునే పోతాయాలని, లేదంటే ఈయనే రష్ డిలీట్ చేసిపోతాను. సౌందర్యని ఎందుకు నమ్మాలి? చెప్తా అన్నా. చెప్పట్లేదు. అక్కడొచ్చిన ఎల్లమ్మ తల్లి ఈడ జనాలను చూస్తే ఎందుకు భయపడుతుంది? ఎందుకు రావట్లేదు టక్మని? ఎందుకు భయపడకపోతే రా బయటికి రా, ఊగు నువ్వు. ఇప్పుడు స్టూడియోలో చల్లగా ఏసీ గాలి కాబట్టి తొందరగా వచ్చింది. ఈడ బయట మరి రాగాలి, ఓపిక పట్టాలి. ఇంకోటి తల్లి, నాకు పెళ్లి అయిందా తల్లి? పెళ్లి కాలేదు. ఆమె జస్ట్ మా ఛానల్ వల్ల ఎఫెక్ట్ అయిందంటే మా ఛానల్ వల్ల ఎఫెక్ట్ కాదు, ఇక్కడ ఆల్రెడీ నువ్వు ఇచ్చే ఇంటర్వ్యూల వల్ల ఎఫెక్ట్ అయింది. మీ వాళ్ళకి అందరికి ఎఫెక్ట్ అయింది. దాన్ని డిక్లరేషన్ చేయడానికి మాత్రమే మేము ఉన్నాం ఇక్కడ. ఒప్పుకుంటున్నా అన్న, చాతబడి నువ్వు చాతబడి ఫేక్ అయినప్పుడు నువ్వు కూడా ఫేకే కదా. అలా ఎలా అవుతుంది అన్న? నువ్వు తల్లివే కదా, ఆయన మనసులో ఏమని చెప్పు. అలా ఎలా? నాకు ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన అబద్ధాలేగా తల్లి. నేను చాతబడి చేసింది అని చెప్తుర్రు కదా, అది చెప్పిన అంటుర్రు కదా, సరే అది నోట్ జారిన అనుకోండి, అతను ఇప్పుడు కాదు. హాయ్ హలో, వెల్కమ్ టు E960 TV. నేను మీ సంతోష్. మీ అందరికి తెలుసు, సంతోష్ అనే వ్యక్తి ఏదైనా ప్రాసెస్ మీద దిగిండు అంటే కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ ఇస్తాడన్న నమ్మకం మీకుంది.
ఎందుకంటే శృతి విషయంలో మీరు ఆల్రెడీ చూశారు సంతోష్ని. వన్స్ ఒకసారి దిగిన రంగంలో అంటే అది ఎక్కడికైనా సరే, ఓకేనా. సౌందర్య విషయంలో కూడా 1,00,000 డౌట్లు ఉన్నాయి. బయటి వాళ్ళకంటే ముందు వాళ్ళ ఏదైతే గ్రామం ఉందో గ్రామంలో ఉన్న వాళ్ళకే సౌందర్య మీద 100 డౌట్లు ఉన్నాయి. 100 కాదు 1,00,000 వేసుకోవచ్చు. అంటే చాలా ఇంటర్వ్యూలు, చాలా మీడియాలు ఎవరిని తప్పు పట్టట్లేదు. ఇక్కడ ఎవరికి తోచింది వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. మనం వచ్చిన ప్రాసెస్ వచ్చేసి వాస్తవాలు ఏంటి, అవాస్తవాలు ఏంది, వాస్తవాలు ఏంది, సౌందర్య చెప్పేది నిజమేనా, విగ్రహం వెళ్ళింది నిజమేనా, విత్ ఎవిడెన్స్ తో సహా మీ ముంగట పెట్టకపోతే ఇంకోసారి E96 టీవీలో సంతోష్ అనే పర్సన్ మీకు ఇంటర్వ్యూ ఇవ్వడు. ఫ్యాక్ట్ గా చెప్తున్నా. అమ్మ నమస్తే. నమస్కారం అన్న. ఓకే తల్లి, బాగున్నావా? బాగున్నా అన్న, మీరు బాగున్నారా? సూపర్. అమ్మ నాకు ఒక ప్రామిస్ చేయి. షూర్. అదే ఎల్లమ్మ తల్లి సాక్షిగా నా ఇంటర్వ్యూలా షూర్ ప్రతి ఒక్కటి నిజాలే చెప్తాను షూర్ అని నాకు ప్రామిస్ చేస్తేనే నేను ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తాను. షూర్ అన్న, మీకు లేదు నేను భయపడతా, లే 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 నా తన ఆన్సర్ లేవు, లే నేను ప్రతిదానికి సీరియస్ అవుతా, లే అందరికి చెప్పినప్పుడు డొంక తిరుగుడు మాటలు చెప్తా అంటే మాత్రం ఇప్పుడే లేచి వెళ్ళిపోయి లే 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 చెప్తా అన్న. ప్రామిస్. ప్రామిస్, నేను ప్రతిదీ నిజాలే చెప్తా. ఎవరి మీద ప్రామిస్? ఎల్లమ్మ తల్లి సాక్షిగా చెప్తున్నా, అన్ని నిజాలే చెప్తా. కూర్చున్నది సంతోష్ అన్న ముంగట, గుర్తు. yes ఓకేనా? విన్నారు కదా, ప్రామిస్ తీసుకున్నా. ప్రామిస్ గా నేను కూడా జనాలలో ఉన్న డౌట్లు కావచ్చు ప్రతి ఒక్కటి ఆ ఎల్లమ్మ సాక్షిగా చెప్తున్నా. నేను కూడా ప్రతి ఒక్కటి బయట ఉన్న డౌట్లు కానీ ప్రతి ఒక్కటి మీకు చూపించడానికి మాత్రమే ఈ ప్రయత్నం. ఈ రోజుతో సౌందర్య నిజమా కాదా అనేది తెలిసిపోతుంది మీకు. అమ్మ ఫస్ట్ పాయింట్, సౌందర్యకి దేవుడు రావడం ఎప్పుడు స్టార్ట్ అయింది? 9th క్లాస్. 9th క్లాస్లో సౌందర్య ఎక్కడుంది? హాస్టల్లో ఉన్నా. ఎక్కడ? హాస్టల్ వచ్చేసి ముస్రాంబాద్ మలక్పేట్ ఏరియాలో. హైదరాబాదా? హైదరాబాదే. హైదరాబాద్. హైదరాబాద్ లోనే ముస్లింబాద్ ఏరియా మలక్పేట్లో గిరిజన సంశిక్ష అనే చిన్న హాస్టల్, అందులో నేను ఉంటుండే అప్పుడు. అదే క్లాస్ లో 9th లో ఆగస్ట్ లోనే నాకు ఎల్లమ్మ తల్లి వచ్చింది. 9th లో ఆగస్ట్ డేట్ ఎగ్జాక్ట్ గా తెలీదు, బట్ ఆగస్ట్ లోనే వచ్చింది. పౌర్ణమి రోజు నైట్ టైంలో నాకు అమ్మవారు రావడం జరిగింది. ఓకే. ఫస్ట్ నీకు అమ్మవారు వచ్చినప్పుడు ఎలాంటి సందర్భంలో వచ్చింది? నైట్ లో వచ్చిందా, మార్నింగ్ వచ్చిందా, లేదంటే ఏదన్నా ఫెస్టివల్ కి వెళ్ళినప్పుడు, ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు, లేదంటే డప్పు సప్పుడు? నా క్వశ్చన్ మొత్తం వినాలి. ఏదైనా డప్పు సప్పుడు అయినప్పుడు, లేదంటే ఏదైనా బోనాలు పోతున్నప్పుడు నీకు ఫస్ట్ సిగం అనేది ఎట్లా వచ్చింది? ఫస్ట్ పౌర్ణమి రోజే టెంపుల్ కి వెళ్ళినాం. టెంపుల్ కి వెళ్ళినప్పుడు ఆ రోజు ఆ టెంపుల్ కి ఎల్లమ్మ తల్లి టెంపుల్ కి వెళ్ళినాం. అంటే ఒక వైబ్ అనేది లేదు. జుట్టు విరబోసుకొని వెళ్ళినా కాబట్టి తిట్టిరు మేడం వాళ్ళు, అలా రావద్దు, పొడుగు జుట్టు ఉంది. చాలా మంది కూడా తిట్టిరు హాస్టల్ వాళ్ళు. ఏదో నేను కామన్ అనుకొని ఇక వెళ్ళినా. అప్పటికి వైబ్ అనేది ఏం లేకుండే అసలు, పాజిటివ్ అని. నీకు దేవుడు వస్తుంది అని నీకు తెలియకుండానే వచ్చిందా? నీకు తెలుసా దేవుడు వస్తుందని? తెలియకుండానే వచ్చింది అప్పుడు. అంటే నాకు కళలో వచ్చిందన్న. ఎప్పుడు అంటే నేను మమ్మీకి చెప్పిన 2 days ముందు నా కళ ఏమని వచ్చిందంటే, జుట్టు విరబోసుకొని కూర్చొని పసుపు రాసుకొని నువ్వు కూడా ఇలా చేస్తావు అని ఒక ఆవిడ చెప్పింది. నేను మమ్మీకి చెప్పిన. ఆవిడ చెప్పిందా లేదంటే దేవుడు చెప్పిందా? క్లారిటీ ఇంపార్టెంట్. దేవుడు అంటే పెద్ద బొట్టు వేసుకొని పసుపు పెట్టుకొని అంటే నేను వేసే క్వశ్చన్ కరెక్ట్ స్ట్రైట్ ఆన్సర్ ఇవ్వు. దేవుడు గుట్కిలు మింగుతున్నావు ఇప్పుడే, గుర్తుపెట్టుకో. దేవుడు చెప్పిండా లేదంటే ఒక ఆవిడ వచ్చి చెప్పిందా నీకు? కళలో దేవుడు చెప్పిండు. దేవుడు చెప్పిండు. కరెక్ట్ పాయింట్. ఓకే, ఏమని చెప్పిండు? అంటే నువ్వు కూడా ఇలా చెప్తావు, నీకు కూడా దేవుడు వస్తాడు అని చెప్పింది. అదే విషయం నేను మమ్మీకి చెప్పిన. నీకు దేవుడు వచ్చి నీకు చెప్పిన తర్వాత ఎన్ని రోజులకు శిగం వచ్చింది? 2 days తర్వాతనే వచ్చింది. 2 days తర్వాతనే వచ్చింది. మమ్మీకి చెప్పిన నేను, మమ్మీ ఇలా కళ వచ్చింది, అదేమన్నా బ్యాడా గుడ్డా అని. అంటే మమ్మీ ఏం కాదు వదిలే అన్నది. నేను అప్పటికి కూడా వదిలేదు. మా ఫ్రెండ్స్ గానీ అందరికి చెప్పిన, అక్క నాకు ఇలా కళ వచ్చింది, మమ్మీకి చెప్తే ఇలా వదిలేయమన్నది, మీరు కూడా ఒక్కసారి మీ పేరెంట్స్ కి కనుక్కొని చెప్పండి, మమ్మీ వాళ్ళు ఇలాంటివి పెద్దగా నమ్మరు అని చెప్పిన. వాళ్ళు కూడా చెప్తే మా మమ్మీ వాళ్ళకి కూడా తెలియట్లేదంట అని కూడా అన్నారు. ఆ తర్వాత 2 days తర్వాతే నాకు ఎల్లమ్మ తల్లి రావడం జరిగింది. ఓకే, వచ్చింది ఎల్లమ్మ తల్లి. నువ్వు హాస్టల్ ఉన్నప్పుడు మాత్రం వచ్చింది. వచ్చిన తర్వాత నువ్వు ఇంటికి ఎప్పుడు వచ్చినావు? ఇంటికి ఆగస్టు చాలా రోజుల తర్వాత వచ్చినావు. హాస్టల్లో ఉన్నప్పుడు ఒకానొక ఇంటర్వ్యూలో హాస్టల్లో ఉన్నప్పుడు నేను పసుపు రుద్దుకునేదాన్ని, నీకు హాస్టల్లో తీసుకొచ్చి
నీకు పసుపు ఎవరు పెట్టిరు? నువ్వు పసుపు ఎట్లా రుద్దుకున్నావు? హాస్టల్ కదా అన్న. ఇప్పుడు గర్ల్స్ అందరూ కాళ్ళకి లైక్ మొఖాలకి ఫేషియల్ అలా చేస్తుంటారు కదా పసుపుతోటి. మీరు హాస్టల్లో చదువుకోవడానికి పోయిర్రా లేదంటే ఈ పసుపులు రుద్దుకోవడానికి పోయిర్రా? చదువుకోవడానికే వెళ్ళినాం ఆ. కానీ అప్పుడు హాలిడేస్ ఉండే మాకు. ఉమ్. సో అలా అని పెట్టుకున్నాం. పసుపు పక్కనే ఉండే అలా అని పెట్టుకున్నా. దేవుడు పెట్టుకోమంటే పెట్టుకున్నావా లేదంటే నువ్వేదో పెట్టుకొని నాకు గుండి అనిపించింది ఎందుకో పెట్టుకోవాలి, ఒక వైబ్ వస్తది అని అనిపించింది పెట్టుకున్నా. అనిపిస్తుందని పెట్టుకున్నావా? అనిపిస్తుందని పెట్టుకున్నా. అది పెట్టుకున్నట్టు కూడా నాకు తెలియదు. అనిపిస్తది అని పెట్టుకున్నావా? అనిపిస్తుందని పెట్టుకున్నావా? అనిపిస్తుందని పెట్టుకున్నా. ఇంకొకటి అది పెట్టుకున్నానని కూడా నాకు తెలీదు. మరి నువ్వు తర్వాత పెట్టుకున్నావు అన్న విషయం నీకు ఎట్లా తెలిసింది? నాకు తర్వాత మా ఫ్రెండ్స్ వాళ్ళు చెప్తే ముఖానికి పసుపు ఉంటే అప్పుడు నీకు ఇది ఎట్లా గుర్తుంది? పక్కన ఫ్రెండ్ వాళ్ళది ఉంటే తీసుకొని పెట్టుకున్నా, ఆ పెద్దక్క వాళ్ళది ఉంటే అంటే తీసుకెట్టుకున్నా. నాకు దేవుడు రాకముందే నేను అక్కడే మాట్లాడుకుంటున్నామన్నా. అక్కడే నాకు ఇప్పుడు దేవుడు వస్తది ఇంకా జరైతే ఇట్లా మాట్లాడుకున్నారా? అంటే దేవుడు వస్తాడని మాట్లాడుకోలేదు. అంటే మేము నైట్ టైమ్ లో మేల్కొనే ఉంటాం. ఏమైనా హాలిడేస్ ఉన్నా లైక్ అలా ఏమైనా ఉంటే 1-2 దాకా మేల్కొనే ఉంటాం. అందరం సాంగ్స్ పెట్టుకొని డాన్స్ చేస్తుండే. సో సాంగ్స్ పెట్టుకుంటానే వాళ్ళు డాన్స్ చేస్తున్నారు. నేనేమో పక్కకు వచ్చి ముఖానికి పసుపు రాసుకోవడం. పెట్టుకున్న తర్వాత ఏం జరిగింది? పెట్టుకున్న తర్వాత కింద కూర్చొని ఏడుస్తున్నానంట గట్టిగా. నాకు కూడా తెలీదు, వాళ్ళు చెప్తుంటే తెలుసు. వాళ్ళు చూపించిర్రు, నువ్వు యాజ్ ఇట్ ఈస్ గా ఇలానే చేసినవురా, ఇలానే కూర్చున్నావు అని యాజ్ ఇట్ ఈస్ గా అయిపోయింది. హైదరాబాద్ నుంచి విలేజ్ కి వచ్చినావు. విలేజ్ కి వచ్చిన తర్వాత దేవుడు ఇక్కడ ఉన్నాడని కావచ్చు, లేదంటే దేవుణ్ణి పెడదామని మీరు ఇంట్లో మాట్లాడుకున్న విషయాలా? నా క్వశ్చన్ మొత్తం కంప్లీట్ కావాలి తల్లి, తప్పుగా అనుకోదు. మీ మమ్మీ డాడీ మీరు కలిసి ఈ దేవుణ్ణి ఇట్లా పెడదాము, ఈమెకి ఎట్లా సిగం వస్తుంది, పెడితే ఇన్ని డబ్బులు సంపాదించవచ్చు, ఇంతమంది భక్తులు వస్తారు, ఇట్లాంటిది ఏమన్నా ఇంట్లో కూర్చొని డిస్కషన్ చేశారా? లేదంటే దేవుని సాక్షిగా దేవుడు ఈడున్నాడు, లెట్ మీ కంప్లీట్ నా క్వశ్చన్ మొత్తం కంప్లీట్ అవ్వాలి తల్లి, నీకు దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నా. నన్ను మొత్తం క్వశ్చన్ వేసిన తర్వాత నా క్వశ్చన్స్ నువ్వు ఆన్సర్ ఇవ్వు. మీ మమ్మీ డాడీ మీరు మీ తమ్ముడు అందరు కూర్చొని ఈమెకు సిగం వస్తుంది, మన దాంట్లోనే మనం ఓ గుడి ఓ కదల్లి ఓ దేవుణ్ణి మన బాయి కాడ నిలుపుకొని, నవ్వొద్దు నేను అడిగేది సీరియస్ క్వశ్చన్, పెట్టుకుంటే మనకు 4 భక్తులు వస్తారు, 4 రూపాయలు వస్తాయని ఆలోచించారా? లేదంటే నిజంగానే దేవత వచ్చి ఈడ నేనున్నా నన్ను తీయండి, మీకు మీ గూడానికి మంచి జరుగుతుంది మీ తాండకి అని చెప్పిందా మీకు? చెప్తా అన్న. స్టార్టింగ్ లో మమ్మీ వాళ్ళు నమ్మలేదు. ఇంటికి వచ్చిన తర్వాత చాలా చోట్లకు తిప్పిర్రు. చెప్పిన కదా 2 lakhs పెట్టుకుర్రు. ప్రామిస్ వేసినట్టే, అబద్ధాలు అయితే చెప్పట్లేదు. మా ఫ్యామిలీ వాళ్ళు కూడా అందరు చూసి అందరికి తెలిసినవే, చాలా వరకు తిప్పిర్రు. చేతబడి చేసి వాళ్ళు ఏమన్నారంటే నీకు ఎల్లమ్మ తల్లి ఇలా వెంట పడింది అన్నారు. వెంట పడింది అన్నారు. చాలా మంది అమ్మవారు వస్తుంది మంచి చేయడానికి వస్తుంది, అమ్మవార్లు అన్నారు. అమ్మవార్లు వస్తున్నారు అని చెప్పిర్రు. ఎవరు చెప్పిర్రు? చాలా మంది పక్క విలేజ్ లోనే దేవుడు వచ్చి ఆమె చెప్పింది. నీకు వస్తుంది అని చెప్పిందా ఆమె? పూజారి తాత కూడా చెప్పిండు హాస్టల్లో ఉన్నప్పుడు, పూనకం వస్తుంది ఆమెకి అని. పూనకం వస్తుంది అని చెప్పినారు. ఆ తర్వాత మమ్మీ వాళ్ళకి మమ్మీ ఇలా జరుగుతుంది ఇలా అంటే ఎవరికి చెప్పలేదు అప్పటికి కూడా. మాకు చాలా క్లోజ్ ఎవరంటే మా తాత వాళ్ళు ఉంటారు ఇంటి పక్కనే, వాళ్ళకి మమ్మీ వాళ్ళు చెప్పిర్రు, అరే నా కూతురు ఇలా చేస్తుంది, నీ దగ్గర ఏమైనా సజెషన్ ఉందా అంటే వాళ్ళు వచ్చి నన్ను అడిగిర్రు. అడిగితే నేను వాళ్ళతోటి కొట్లాడినానంట. నువ్వు అబద్ధం ఆడుతున్నావు ఇలా చెప్తే నేను కొట్లాడినా అని చెప్పిర్రు వాళ్ళు. గీరినా లైక్ కొరకడం లాంటివి అవన్నీ చెప్పిర్రు. ఎందుకు సౌందర్యకి ఎప్పుడు లేని పెదాలు ఎండిపోతున్నాయి, గుట్కిలు మింగుతుందంటే చలికాలం అన్న. చలికాలం. ఇంకో మాట, ఇంత ముందు ఇచ్చిన అన్ని ఇంటర్వ్యూలల్లో నేను అడిగే క్వశ్చన్ కాదు ఇది, కింద కామెంట్లలో వచ్చింది. మేకప్ వేసుకొని కూర్చున్నావా ఇంటర్వ్యూలలో? నార్మల్ గా ఇప్పుడు నా ముందు కూర్చున్నట్టు కూర్చున్నావా? లే అన్న, ఓన్లీ ఒక్క ఇంటర్వ్యూలోనే మేకప్ వేసుకొని కూర్చున్నా. అది ఎవరిదా అంటే మధు అక్కతో చేసిన కదా, ఆ అక్కతోటి ఒకటే మేకప్ వేసుకొని కూర్చున్నా, మిగతావన్నీ వితౌట్ మేకప్. డౌట్ క్లారిటీ అయిపోయింది కదా ప్రజలారా మీకు? ఓకే, నెక్స్ట్ అయిపోయింది. ఎక్కడెక్కడికో దింపినప్పుడు మీరు పోయిన తావులలో ఏం చెప్పారు మీ మమ్మీ డాడీకి? మీకు ఏం చెప్పారంటే ఎల్లమ్మ తల్లి వస్తున్నది, కొలుచుకోండి, విలేజ్ పరంగానే వస్తుంది, మంచి చేయడానికి వస్తుంది అని చెప్పినారు. ఓకే, మంచి చేయడానికే వస్తుందని చెప్పారు. ఓకే, మీరు ఈడనే ఉంది ఎల్లమ్మ తల్లి, ఈ భూమిలో ఇక్కడ ఉంది అని మీకు ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారంటే మా గురువులు ఉంటారు. ఎవరు మీ గురువులు? పేరు చెప్పొద్దు కానీ. ఎందుకు భయపడుతున్నావు? పేర్లు చెప్పొద్దని. ధైర్యం లేదా నీకు? ధైర్యం అంటే నీకు చెప్పిర్రా? మీరు ఆల్రెడీ ఇక్కడే అర్థమవుతుంది సౌందర్య
నేను ఒకటే చెప్తున్నా, ఆల్రెడీ ప్రమాణం వేయించుకున్నా, నేను ప్రమాణ సాక్షిగా నీతో జెన్యున్ గానే మాట్లాడుతున్నా. ఇడ మీ ఊరు మొత్తం ఇడ కూర్చుంది, ఓకేనా? మీ ఊరందరి ముందు నేను తప్పుగా మాట్లాడితే మీ ఊరందరు నన్ను క్వశ్చన్ లేసే హక్కు మీ ఊరందరికి ఉన్నది, ఓకేనా? నిన్ను క్వశ్చన్ లేసే హక్కు నాకుంది, మీ ఊరందరికి కూడా ఉంది. మీ గురువులు ఎవరైతే నీకు చెప్పిర్రో, దేవుడు నీకొచ్చి చెప్పిండని ఒక మాట చెప్పిన, ఇప్పుడు గురువులు అని చెప్తున్నావు. నీ గురువులు ఎవరు చెప్పు? బయట పెట్టలేదు కదా, సో నేను గురువు పేరు అయితే చెప్పాను. కానీ అంటే నీ గురువు భయపడుతున్నాడా? నీ గురువు చెప్పిండా నా పేరు చెప్పక? అన్న పేరు చెప్పొద్దని చెప్పలేదు, కానీ మేమే పర్సనల్ గా చెప్పొద్దని. అంటే పర్సనల్ గా మీ ఫ్యామిలీ మీరు కూర్చొని మాట్లాడుకొని? ఫ్యామిలీ తోటి కాదు, గురుగారు ఏం చెప్పిర్రు అంటే చెప్పొద్దు పేరు అని చెప్పిర్రు. ఇప్పుడు మీరు అడిగిన దానికి క్లారిటీ ఏంటిదంటే, దేవుడు నాకే వచ్చి చెప్పిండు. నైట్ టైమ్ లో నేను బయటికి వెళ్ళడం అవన్నీ నిజమన్నా. 1 గంటకి రావడం, చాలా ఆతృతతోటి ఇక్కడ ఎక్కడైనా తవ్వడం లాంటివి చాలా చేస్తుండేనంట. చాలా మమ్మీ వాళ్ళకు కూడా తెలుసు, మమ్మీ వాళ్ళు కూడా నన్ను తీసుకోపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒకటి తల్లి, నీకు ఇన్ని చెప్పిన ఎల్లమ్మ తల్లి, బోనాలు తీసినప్పుడు ఊరు చివారికి, అంటే చివారు దాటకూడదు అని చెప్పలేదా మీకు? చెప్పలేదు. దేవత నన్ను బోనాలు ఊరు చివరి దాటి అమ్మ అని చెప్పిందని చెప్పింది. అది ఎలా తప్పు అవుతుంది అన్న? ఎందుకు తప్పు కాదు? ఎలా తప్పు అవుతుంది? ఒక గుడి అనేది కావచ్చు, లేదంటే ఏదైనా కావచ్చు, బయట ఉండే గుళ్ళు బయట ఉంటాయి. ఊరు ఏదైతే మీ తండ ఏదైతుందో, తాండకు సంబంధించిన ఊరిలే మీ దేవతని అక్కడే మనము ఊరు చివరిలో పెడతాము, 2 గుంటల భూమి ఇస్తాన్న విషయం వాస్తవమా కాదా? కాదు. కాదు. చెప్తా, ఎప్పుడు చెప్పిర్రో అది కూడా చెప్తా. చెప్పు. ఎప్పుడు చెప్పిర్రు అంటే, ఇక్కడ వాళ్ళకి రూపాలన్నీ చూపించిన తర్వాత, ఇక్కడ అమ్మవారు ఉందని వాళ్ళకు కూడా కొంచెం నమ్మకం వచ్చిన తర్వాత, వాళ్ళు కూడా మాట ఇచ్చింది ఏంటంటే ఇక్కడే కట్టిద్దాం ఓకే అని. చాలా వరకు మీ బావి దగ్గర కట్టిద్దామా, ఊరు చివరన కట్టిద్దామా? ఇక్కడే బావి దగ్గరనే ఓకే. చాలా వరకు కూడా బోనాలు వెళ్దాం అందరూ ఫస్ట్ ఓకే అన్నారు. తర్వాత గుడి వాళ్ళు చెప్పిన మాట కూడా అదే. ఫస్ట్ మేము ఆ అమ్మాయిని నమ్మినాము, చెప్పిన కరెక్ట్ అనిపించి, తర్వాత అమ్మాయి మాట్లాడే మాటలు కరెక్ట్ లేక మాకు తప్పు అనిపించి సైడ్ అయిపోయినాము అని క్లారిటీగా చెప్తున్నారు వాళ్ళు. ఎలా తప్పు అవుతుంది అన్న? నేను చెప్పిన తప్పు లేదు, ఎలా తప్పు అనుకుంటారు? అందరూ వాళ్ళు ఒప్పుకున్నారు, 2 గుంటల భూమి అని కూడా రెడీ అన్నారు. వాళ్ళు 5,000 రూపాయలు ఇచ్చి నీకు ఏ మాత్రం సహకరించింది? మీ ఊరు ప్రజలు ఏ మాత్రం సహకరించింది? బోనాలన్నీ ఎందుకు తెచ్చిర్రు అనుకుంటారు ఇక్కడ? అంటే నిన్ను నమ్మే కదా తెచ్చింది. చెప్తా అన్న, దానికి కూడా ఆన్సర్ చెప్తా. నన్ను నమ్మి తీసుకొచ్చిర్రు, ఒప్పుకుంటున్నా. చెప్తున్నా కదా, స్టార్టింగ్ లో చాలా మంది చాలా హెల్ప్ చేసి చెయ్యట్లేదు అనలేదు. చాలా వరకు కూడా సహకరించారు, అన్ని చేద్దాం అనుకుర్రు, ఒప్పుకున్నారు, చాలా మంచిగా అయింది. తర్వాత ఏం చేసిర్రు అంటే, పెద్ద టెంపుల్ స్టార్ట్ చేద్దాం అన్నప్పుడు అందరు పక్కకు జరిగిర్రు. వాళ్ళొక మాట వీళ్ళొక మాట. పక్క వాళ్ళు ఏమనుకుంటారంటే, మేము పూజలు చేసినా ఏదో శుద్ర పూజలు చేస్తున్నట్టు ఫీల్ అవుతారు. మీరు చేసేది అట్లాంటిది కాబట్టి ఎలా అనుకుంటారు? అట్లా అలా ఎలా అనుకుంటారు? మీ ఊరు మొత్తం ఉంది ఇక్కడ, 100% ఎలా అంటున్నావు అంటే విత్ ఎవిడెన్స్ చూపించి మాట్లాడతాను. సరే చూపియండి అన్న. 100% చెప్తున్నా. ఒక దేవతను భూమిలో నుంచి తీయాలంటే ఎలాంటి శక్తులు ఉండాలి నీకు తెలిసి? చాలా శక్తి ఉండాలి. ఏ శక్తులను బట్టి మీరు ఒక విగ్రహాన్ని బయటకు తీసిరు? రుద్ర శక్తులే అనుకోండి. ఏ పూజారులను తెచ్చి మీరు దేవిని బయటకు తీసిరు అనుకోండి? అవే అనుకోండి. అనుకోవడానికి లేదు ఇక్కడ. ఏ శక్తి ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి మీరు దేవిని బయటకు తీసిరు? అది కూడా తనకు కూడా అమ్మవారే వస్తది. ఊరు మొత్తానికి చెప్పిర్రా విగ్రహాన్ని తీస్తున్నారు రమ్మని? చెప్పినాం. ఆ రోజు విలేజ్ లో ఒక ఆవిడ చనిపోయింది. చనిపోతే 3 రోజులకి ఏదో పండుగ చేస్తారు కదా, ఆ పండుగ ఏ పండుగలు చేస్తారో కూడా ఊర్లో పుట్టినావు. మళ్ళీ ఇంకోటి సిగాలుగితే ఎల్లమ్మంటారా పిన్నంటారా ఏదంట కూడా తెలియదు. అంటే మీ దేవత అది కూడా చెప్పట్లేదా నీకు? దేవత చెప్తా అన్న, నువ్వు అడిగిన ప్రతి తల్లి నేను ఒకటి చెప్తున్నా, అంటారు అదంటారు ఇదంటారు చెప్పకుండా నేను ఎంత సూదిగా వచ్చినట్టు ఎంత సూటిగా ప్రశ్నలు ఇస్తున్నానో సంతోష్ అన్న కూడా అదే సూటిగా నువ్వు ప్రశ్నలు ఇవ్వు, ఓకేనా? ఇది నా ఒక్కడికి ప్రశ్నలు ఇవ్వడం కాదు, ప్రతి ఒక్క జనాలకి. ఎందుకంటే బయట వేరే బురిడి అవుతుంది, ఇక్కడ ప్రతి దానికి సమాధానం చెప్పే బాధ్యత. నువ్వు చేసేది నిజాయితీ ఉన్నప్పుడు 100% కరెక్ట్ గా చెప్పు. చెప్పినా కదా నేను కరెక్టే చెప్తున్నా అన్న అని. నువ్వు కరెక్ట్ చెప్తున్నా, నీ నోట్లకే వస్తున్నది, జనాలు నమ్మాలి కదా. నువ్వు చెప్పేదాన్ని బట్టి ఉంటది. చెప్పు ఏం జరిగింది? ఎవరొచ్చి భూముల నుంచి ఎవరొచ్చి, ఏ పూజారు వచ్చి తీసిర్రు? లేదంటే బైండ్లో వచ్చిర్రా? లేదంటే యాదవ్స్ వచ్చిర్రా? లేదంటే డప్పులో వచ్చిర్రా? ఎవరొచ్చి తీసిర్రు దేవుని బయట? తనకు కూడా అమ్మవారే వస్తది, తనకు మంత్రాలు వచ్చు. అది తీపిచ్చడం వరకే మంత్రాలతో తీపిచ్చినామన్నా. ఎట్లా ఇట్లా ఏళ్ళతో ఇట్లా మట్టి ఇట్లా అని పైన ఫస్ట్ తవ్వినాం. తవ్విన తర్వాత కొన్నేండ్ల నుంచి భూమిలో ఉన్న ఎల్లమ్మ తల్లి, నేను తల్లిని తప్పు పట్టట్లేదు, ఫ్రెష్ గా నీట్ గా ఉంటదా? లేదంటే కొంచెం మట్టి, ఇప్పుడు మట్టిలో ఉంటే ఒక రూపాయి బిల్లు వేసినా ఒక సంవత్సరం తర్వాత తీసినా 100ల సంవత్సరాల నుంచి భూమిలో ఉంది కదా తల్లి. లేదంటే ఒక 20 సంవత్సరాలు వేసుకుందాం,
మీరు ఈసిన విగ్రహం చాలా నీట్ అండ్ క్లీన్ గా ఉంది. అది కూడా నేను డైరెక్ట్ గా మిమ్మల్ని సూటిగా క్వశ్చన్ వేస్తున్నా, మీరు భూమిలో పాతి పెట్టి డైరెక్ట్ గా మట్టి తీసి దేవుడు వెళ్ళిండి అని చెప్పిర్రు, ఇది ఎంత వరకు వాస్తవం? లేదన్నా, మనస్ఫూర్తిగా చెప్తున్నా కదా, ఏమైనా తప్పు చేస్తే అమ్మవారు చూసుకుంటది. మేము పెట్టలేదు, అస్సలు పెట్టలేదు. ఇంత పెద్ద ఒక విగ్రహాన్ని తీసేటప్పుడు కొన్ని పూజలు ఉంటాయి, కొంతమంది పెద్ద మనుషులు ఉండాలి. ఏ పెద్ద మనుషులు ఉన్నారు మీరు దేవుణ్ణి తీసేటప్పుడు? పిలిచినామన్నా, ప్రతి ఒక్క విలేజ్ వాళ్ళని అందరినీ పిలిచినాం. 10 సార్లు ఫోన్ చేసినాం, మేము చెయ్యలేదు అని చెప్పండి, ఎవరు రాలేదు. ఈ టైం కు ఈ రోజే తీయాలని చెప్పిందా ఎల్లమ్మ తల్లి? అంటే ఈ సందర్భంలో తీయండి, ఆ రోజు ట్యూస్డే ఉండే, సో ఆ సందర్భంలో తీయండి అని చెప్పింది. ఇంకొకటి కొంతమంది వరకే వచ్చిర్రు, అంటే ఎక్కువ నమ్మే వాళ్ళే వచ్చినారు. ఎంత మంది వచ్చిర్రు ఆ రోజు తీసే రోజు? ఒక 20 మెంబర్స్ దాకా. ఓకే. ఆ పెద్ద పూజారి ఎవరు, మీ దగ్గరికి వచ్చిన పూజారి ఎవరు? తనకి పోచమ్మ తల్లి వస్తది, సో తను వచ్చింది. విగ్రహాలు తీస్తుంటదా ఆమె? లే, అంటే తనకు కూడా దేవుడు వస్తే చాతబడి చేస్తే, దేవుడు వచ్చిన వాళ్ళందరూ విగ్రహాలు తీస్తారా? తీయరు, కానీ తనకు కూడా ఇలా చాతబడి చేస్తారు కదా, వాళ్ళకి పైనుంచి ఉన్నవి తీస్తా ఉంటదంట, అలా అని. నీకు ఎల్లమ్మ తల్లి వచ్చి చెప్పిందా, నేను ఇంత పైన ఉన్నా, నేను ఇక్కడ ఉన్నా, నన్ను చెప్పింది. ఇక్కడే పెట్టాలి, ఇక్కడైతేనే నేను కూర్చుంటా, నేను ఊరు చివరి నుండా, ఊరు బయట అయితేనే ఉంటా అని చెప్పిందా? చెప్పిందన్న, చెప్పింది. ఎవరికి చెప్పింది? నాకే చెప్పింది. నేను ఊరి వాళ్ళకి కూడా చెప్పిన, వాళ్ళు ఏమన్నారు అంటే, పాప ఇది ఊరి సీమ బయట ఉంది కదా, ఒక్కసారి నువ్వు కూడా ఆలోచించంటే, నేను ఆలోచిస్తున్నా, నాకు కూడా అనిపించింది. అంటే నాకు అనిపించింది ఏంటంటే, మన లోపలేమో వీళ్ళు అనుకుంటున్నది నేను ఎందుకు వింటా అనేది ఒకటి అనిపిస్తుంది, బయటనేమో మనసులో ఏమో వీళ్ళు అన్నది నేను వినను అనిపిస్తుంది. బయట చూస్తేనేమో వీళ్ళ పాయింట్స్ కూడా రైటే కదా. ఊరు బయట అడిగిన అమ్మవారు, నువ్వు ఇలా ఊరు బయట ఎలా ఉంటావు అంటే, మాట్లాడుతుంది అమ్మవారు, నాకు నచ్చిన స్థలంలో నేను ఉంటా అని చెప్పింది. నీతో మాట్లాడిందా? ఎన్నిసార్లు మాట్లాడింది? 2-3 టైమ్స్ మాట్లాడింది. మీ ఊర్లో ఇంత మంది చచ్చిపోతున్నారు, ఇన్ని ఆవులు చచ్చిపోతున్నాయి, ఇంత మంది హెల్త్ గురైతురు, వీళ్ళ గురించి చెప్పలేదు అమ్మవారు నీకు? చెప్పింది. ఏమని? చాతబడి చేసే వాళ్ళే ఉన్నారని చెప్పింది. చాతబడి చేసే వాళ్ళే చెప్తా అన్న, చాతబడి చేసే వాళ్ళే ఫస్ట్ నుంచే, మాకు స్టార్టింగ్ నుంచే ఇలా ఉంది. ఇయర్స్ లో 5 మెంబర్స్ చనిపోవడం ఫస్ట్ నుంచే స్టార్టింగ్, ఇప్పుడు నుంచి ఉందని ఒక్కరు చెప్పమనండి. అమ్మవారు వచ్చిన తర్వాత నుంచే ఇలా జరుగుతుంది అని ఏ ఒక్కరి నోట్లకి వెళ్ళినా నేను ఒప్పుకుంటా. వాళ్ళు కూడా ఏమంటున్నారంటే, మేము నమ్ముతాం కానీ మాకు ఇన్ని ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి అన్న, ఇన్ని ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి. నేను ఒకటే అడుగుతున్నా, ఎల్లమ్మ తల్లి వచ్చి నీకు ఇన్ని చెప్పింది, కానీ ఇంతమందికి ఇన్ని ప్రాబ్లమ్స్ అవుతుంటే ఊర్లో ఉన్న ఎల్లమ్మ తల్లి ఏం చేస్తుందని నేను అడుగుతున్నా. ఊర్లో ఉన్న ఎల్లమ్మ తల్లి ఏం చేస్తుంది మరి? ఇంతమందికి ఇంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, మరి మీరు వచ్చి ఎందుకు అడుగుతలేరు? ఎవరిని? నా దగ్గరకు వచ్చి నేను అడగంది అమ్మాయినా అన్నం పెడతది అంటారు, అంటే ఈ తల్లి అడిగితే అన్నం పెడతదా? అడిగితే కూడా పెడతది, అడగకుండా కూడా చాలా. మరి అడగకుండా ఎందుకు పెట్టలేదని అడుగుతున్నా. చేసింది, చాలా వరకు చేసింది. ఏం చేసింది? నా మీదకి వచ్చిన దాన్ని ఆవు మీద. నిన్ను మార్చిన ఎల్లమ్మ తల్లి నీ తండవాసులను ఎందుకు మార్చలేదు? మారుస్తదేమో. వాళ్ళు ఎలా చూస్తారు అంటే అన్న, ప్రతిదీ డౌట్ఫుల్ గా చూస్తారు. మనుషులు ఏదైనా చూస్తారు, మనుషులు అన్నప్పుడు మంచి చూస్తారు, చెడు చూస్తారు, అన్ని ఉంటాయి. నువ్వు దేవతవి, నువ్వెందుకు మంచిగా చూడట్లా? నీ నోట్లకి ఎందుకు పిచ్చి పిచ్చి మాటలు వస్తుంది? పిచ్చి పిచ్చి మాటలు రాలేదన్న. కోపం వస్తుందా సౌందర్య క్వశ్చన్లు వేస్తుంటే? వస్తుందన్న, అంటే నువ్వు క్వశ్చన్ అడుగుతున్నందుకు కోపం అయితే లేదు, వీళ్ళు నా మీద నెగిటివ్ చెప్పిర్రు అనేది 100%. కన్న తల్లిని ఇప్పుడు నేను మా అమ్మకు పుట్టినా, మా అమ్మను సంపాదించలేదని 100 అడుగుతా, మా అమ్మని తిడతా, కోపం వచ్చినప్పుడు తిడతారు, నీకు ఓపిక లేదా అంటున్నా నేను ఒక తల్లిగా. మరి ఓపిక ఉన్న తల్లి శాపాలు ఎట్లా పెడుతుందా అని అడుగుతున్నా. 100% ఎవిడెన్స్ తోని ఇక్కడ నేను ఇప్పుడు సైలెంట్ గా ఉన్నా అన్నాను కాబట్టి మీ వాసులు మొత్తం సైలెంట్ గా ఉన్నారు. లేదన్నా, నేను పెట్టలే. ఆన్సర్లు ఇవ్వమంటే 10 మంది లేస్తారు ఇక్కడ. చెప్తా అన్న, నేను పెట్టలేనప్పుడు నాకు భయం లేదు. వాళ్ళు ఏం చెప్పిర్రు, మీరే అంటే నేను పూజలో కూర్చున్నప్పుడు ఎల్లమ్మ తల్లి చెప్పిందంట, మీరే తిన్నారు అని పేరు పెట్టి చెప్పలేదు. ఎవరైతే తిన్నారో వాళ్ళకే చూపిస్తా అన్నారు, కానీ వాళ్ళే తిన్నారని పేరు పెట్టి చెప్పిర్రా? చెప్పలేదు కదా. అన్న నాకు చిన్న సపోర్ట్ చేస్తారా? ఒక 4-5 కట్టె పుల్లలు తెచ్చి నిప్కలు రాజేయరా? నిప్కల్ అంటే మట్టల్లా ఉంటాయి కదా, మనం పొగేస్తాం కదా, అది కొంచెం. ఓకే చెప్తాలి, సారీ. ఇదేదో చెప్తున్నాను, వాళ్ళ పేర్లు పెట్టి అయితే నేను చెప్పలేదన్నా, దేవుడు చెప్పిండు, నాకు తెలీదు. దేవుడు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడడానికి పంపించిన నిన్ను, కేసీఆర్ గురించి మాట్లాడడానికి పంపించిన. ఇది కూడా క్వశ్చన్ వచ్చింది కదా, దేవుడు వచ్చిన ఆమె ఇవన్నీ ఎలా మాట్లాడుతుందని. ఎందుకు మాట్లాడొద్దన్న? దేవుడు వచ్చిన వాళ్ళు రాజ్యాన్ని ఏలేస్తున్నారు. ఇదే ఎల్లమ్మ దేవకకు 100 శక్తులు ఉన్నాయి.
ఉన్నాయి. అన్న అక్కడ పెట్టు అన్న అక్కడ పెట్టు. 100 శక్తులు ఉన్నాయి. మీ ఊరికి ఇన్ని సంవత్సరాలకు ఓలే బస్ ఎందుకు తేలే ఎల్లమ్మ తల్లి, లేదంటే రోడ్లు ఎందుకు ఏపీయలే మీ మహిమలతోని? ఏపిస్తా అన్న, ఇప్పుడు వరకు ముందు వచ్చిన కదా, డెఫినెట్ గా ఏపిస్తాను. ఎన్ని రోజులు అవుతుంది మీరు వచ్చి? 1 year అవుతుంది. 1 year అవుతుంది. 1 year అవుతుంది. ఈ సబ్జెక్ట్ కి పొలిటికల్ గుంజకూడదు. అవును, సౌందర్య సబ్జెక్ట్ లేకుండా మాట్లాడుతుంది. అవును అన్నారు. వచ్చి చెప్పింది కదా ఇంత చేస్తున్నావు, ఇంత జరుగుతున్నది, ఓకేనా? ఈ మధ్యలో ఊరు బస్సు గురించి కావచ్చు, ఈ విషయం క్లారిటీ ఇవ్వాలి. కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో ఊరికి బస్సు బంద్ అయిందా? రేవంత్ రెడ్డి గారు వచ్చినాక బస్సు బంద్ అయిందా? రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత బంద్ అయింది. ఇంకొకటి జనాలు కూడా వెళ్తారు, ఇలా బస్సు వస్తున్నా జనాలు ఎక్కుతలేరని. జనాలు ఎక్కుతలేరని బస్సు రావట్లేదా? మీ ఊరికి రోడ్డు బాగాలేదని బస్సు? రోడ్డు కూడా బాగాలేదని ఒక రీజన్. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మొత్తానికే పోయిందని ఎట్లా అన్నావు మరి? అంటే రోడ్డు కూడా దేవత వరాలు ఇవ్వాలి గాని శాపాలు పెట్టదు కదా. శాపాలు ఇది శాపమే కదా. ఎల్లమ్మ తల్లి రేవంత్ రెడ్డికి శాపాలు పెడుతుందా? పెట్టాను నేను. అంటే తను వచ్చిన తర్వాత కూడా ఇంకా రోడ్లు లేవని దాని మీద చెప్పినా, కానీ ఇలా నెగిటివ్ అవుతుందని చెప్పలేదన్నా. ఏ అనుభవం లేని సౌందర్య మీడియా అంటే ఏదో చిన్న పిల్లలు కదా ఆట ఆడినట్టు అనుకున్నావా? మీడియా ముందు మాట్లాడితే ఒక మీడియా నీకు అనుకూలంగా ఉండొచ్చు, ఇంకో మీడియా నీకు నెగిటివ్ ఉండొచ్చు. ప్రతి మీడియాను తట్టుకున్నప్పుడే నువ్వు మీడియా ముందుకు రావాలి. ఓకే, దానికి కూడా నువ్వు ఎందుకు మీడియా ముందుకు వచ్చినా కూడా క్వశ్చన్ ఉంది. ఓకే, ఏ ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారిని చెడియేద్దామని అన్నావా ఆ విషయము? లేదంటే కేటీఆర్ గారు కావచ్చు, టిఆర్ఎస్ వాళ్ళు నీకేమైనా డబ్బులు ఇస్తున్నారా గుడికి? రేవంత్ రెడ్డి గారు బస్సు బంద్ అయిందని నెగిటివ్ చెప్పలేదు. ఎందుకు చెప్పాల్సి వచ్చింది? అంటే క్వశ్చన్ వచ్చేసింది నోట్లోకి వెళ్ళి. ఇప్పుడు చెప్పొద్దు, అది తర్వాత నీకు చెప్తా. తర్వాత ఎందుకు చెప్తావు? అంటే ఏదైనా కుల్లం మాట్లాడు. నువ్వు మీడియా ముందు మాట్లాడినావు, ఇడ మీడియా ముందే మాట్లాడి చెప్తున్నా. నువ్వు సాటుకు మాట్లాడితే 100% 5 నిమిషాలు కూర్చోరని చెప్తుంటే నిన్ను పక్కకు తీసుకెళ్లి సౌందర్య ఏం జరిగింది చెప్పన్నాడు. జోక్ అవుతుంది చెప్పు అని యాంకర్ గారు చెప్తే నేను చెప్పిన, కానీ ఇలా నెగిటివ్ అవుతుంది అని అయితే నేను చెప్పలేదన్నా. వాళ్ళని కూడా తప్ప అంటలేను, జస్ట్ అంటున్నా. కాదు ఒకటి తల్లి, నేను మీడియాని తప్పు పట్టా. వీళ్ళందరినీ పంపించి ఇక్కడ కూర్చోబెట్టి నీ దగ్గరికి వచ్చే భక్తులను నేను నమ్మేయగలుగుతా. నాకు ఆ శక్తి ఉంది, అర్థమైందా? నీ దగ్గరికి వచ్చిన భక్తులను కూడా నేను నమ్మకుండా చేయగలుగుతాను. కావాలని కాదు, ఇది ఎవిడెన్స్ చూపించి. ఎల్లమ్మ తల్లి జనాలు చెప్తే కూడా వింటుందా అనేది నా క్వశ్చన్. మరి నువ్వెందుకు విన్నావు? నేను విన్నా, కానీ ఎల్లమ్మ తల్లి వినలేదే. మరి నీలో ఎప్పటికీ నువ్వు ఒక దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు నువ్వు దేవతరాలుగానే ఉండాలి, గానీ నువ్వు ఎందుకు పిచ్చి పనులు చేస్తున్నావు అని అడుగుతున్నా. చేయలేదే. మరి అది పిచ్చి పనే కదా అంటున్నా. ఎలా అవుతుంది? మీరే కదా ఇప్పుడు అన్నావు జోక్ అవుతుంది అంటే. ఒక సీఎం రేవంత్ రెడ్డి అనే వ్యక్తి, ఒక రాష్ట్ర సీఎం మీకు కామెడియన్ గా కనిపిస్తున్నాడా? లేదు, కామెడియన్ కాదు. మరి ఎందుకు కామెడీ చేసి? ఒకసారి మళ్ళీ ఫస్ట్ చెప్పు, ఏం చెప్తే నువ్వు అనాల్సి వచ్చిందా పదం? అంటే అక్క ఏమన్నా అడిగిందంటే, మేము కూడా చాలా దూరం నుంచి వచ్చినాం రా, బస్సులు లేవు, రోడ్లు కూడా బాగాలేవు, మీరు ఎలా వస్తుర్రు, ఏమైనా అర్జెంట్ ఉంటే ఎలా వెళ్తారు అని అడిగింది. ఒకప్పుడు ఉండేది అక్క, ఇప్పుడు రేవంత్ వచ్చిన కాలంలో లేవు అని చెప్పిన. ఆమె చెప్పమంటే చెప్పినవా, నువ్వే చెప్పినవా? తను కూడా చెప్పమన్నది, నేను కూడా చెప్పిన. అందులో తనని తప్పు చేయట్లేదు, నన్ను తప్పు చేయట్లేదు. మీ ఎవరు తప్పు లేదు, మాది తప్పు ఉంది. మీ ఎవరైతే గ్రామ ప్రజలది తప్పు ఉంది. మీ ఊరికి రోడ్డు శాంక్షన్ అయిన విషయం వాస్తవమా కాదా? శాంక్షన్ అయింది. మరి ఈ విషయం ఎందుకు చెప్పలేదు? చెప్పినా శాంక్షన్ అయిందని చెప్పినా. ఇంకా శాంక్షన్ అయింది, కానీ ఇప్పుడు అది కూడా చేస్తారో చెయ్యరో అనేది కూడా చెప్పిన. ఓకే, సౌందర్య గుడి స్టార్ట్ చేసి ఎన్ని రోజులు అవుతుంది? 6-7 months. 7 months అవుతుంది. మరి రేవంత్ రెడ్డి గారు వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 1 year అవుతుంది. 1 year అవుతుంది. 6 months లో నువ్వు 20 మీటర్ లేపినావు. రేవంత్ రెడ్డి గారు నేను లేపుతున్నాను అనుకోవద్దు, వాస్తవాలు మాట్లాడుతున్నా, ఇక్కడ ఎవరికి కోపం వచ్చినా నేనేం చేయలేను. రేవంత్ రెడ్డి గారు కొన్ని బ్యాంక్ లోన్లు, రుణమాఫీలు కొన్ని వేసుకొస్తున్నాడు. మరి ఇది కూడా గుడి లాంటిదే కదా. గుడి ఎన్ని రోజులు కడతారు తెలుసా సౌందర్యకి? తెలీదు. దేవుడు వచ్చేది తెలుసు, దేవుడు వచ్చి చెప్పింది వింటది, కానీ గుడిని రోజులు కట్టాలి మాత్రం చెప్పలేదు దేవతని. గుడి 6 నెలల్లో కడతారా, 1 year లో కడతారా, సంవత్సరంలో కడతారా? నాకు చెప్పు. నాకు తెలిసినంత వరకు 6 నెలలనే కడతారంటారు. తెలీదు అన్న కదా అన్న. గుడి అనేది సంవత్సరాలు కడతారు. అడుగుతా, సంవత్సరాలు కడుగుతారు. నీకు ఏమీ తెలియనప్పుడు ఒక గొప్ప దేవతను, నాకు దేవుడు ఇది చెప్పింది, నాకు నైవేద్యం ఇట్లా పెట్టాలని చెప్పింది, సరిపోలేదని చెప్పిన దేవత గుడి ఇట్లా కట్టాలని నీకు ఎందుకు చెప్పలే? అది చెప్పిన, అంటే అది చెప్పనందుకే కదా ఇప్పుడు గుడి ఆగింది. ఏది చెప్పనందుకు? అంటే 6 months లోనే కంప్లీట్ అవుతుంది అని నేను చెప్తున్నా కదా, అది చెప్పనందుకే మేబీ అదే రీజన్ తోటి సంవత్సరాల
కొద్దిగా పూర్తయిని చెప్తున్నారు కదా మీరు. క్లారిటీగా చెప్పు, తడపడుతున్నావు. లేదన్న స్పష్టంగా చెప్పు. అమ్మాయి కొన్ని వాటర్ ఇవ్వండి ఎవరన్నా. వద్దు అన్న, వాటర్ వద్దు. ఇప్పుడు 6 months లోపు అవుతుందని నేను చెప్పిన. మీరేమన్నారు సంవత్సరాలు పడతాయి టెంపుల్ కని ఒక చెప్పినారు గుడి కదా. 6 నెలల్లో కడతారని మీకు ఎవరు చెప్పిర్రు? మరి చెప్పలేదన్న. మీకు చెప్పిన గురువులు ఎవరో? మరి మీ చెప్పలేదు. గురువులు ఎవరో? 6 నెలలు మీ కడతారని గురువులకు చెప్పలేదు. దమ్ముంటే నా ముంగట కూర్చోమని లే నేను 6 అడుగుతా. నెలల్లో చెప్పలేదు. గురువులు గాని అలాంటి వాళ్ళు 6 నెలలు అవుతారని చెప్పలేదు. చెప్పలేదు. నేను చెప్తున్నా, ఓకే. నాకు తెలియదు. విగ్రహం ఏడేళ్ళింది తల్లి? అక్కడ ఎగ్జాక్ట్ ప్లేస్ అక్కడన్నా, ఎక్కడ? అక్కడ వెళ్ళింది, తీసిర్రు. Yes. ఏదైతే ఇప్పుడు మన దగ్గర హౌస్ ఉందో హౌస్ లో పెట్టాలి తల్లిని అని ఎవరు చెప్పారు? తీసినామని చెప్పింది. తీసినామే చెప్పింది. Yes. తీసినామే నంబర్ ఇస్తావా తల్లి నాకు? ఇస్తాను. ఓకే, నంబర్ తీసుకొని పెట్టుకో రెడీగా. ఆమెను అడుగుదాం ఎన్ని గుడ్లు తీసింది, ఎంతమంది దేవతలు. వాటర్ లో పెట్టాలని చెప్పింది ఎవరు? ఆమెనేనా? Yes. ఎందుకు పెట్టారు వాటర్ లో? వాటర్ లో పెడితే శాంతంగా ఉంటదని చెప్పింది. అంటే వాటర్ లో పెట్టకపోతే ఇప్పుడు ఇన్ని రోజులు దేవత భూమిలో ఉంది, మరి శాంతంగా ఎట్లుంది? నీళ్ళు లేవు కదా కింద. తెలీదన్న, ఆ క్వశ్చన్ కూడా నేను తనకు అడిగిన. నేను బయటనే ఉండాలని చెప్తున్నా కదా, నువ్వు లోపల ఎలా పెడతావంటే తనేం చెప్పిందంటే, నేను సంవత్సరాల కొద్దీ చూస్తున్నా కదా, నాకు కూడా తెలిసినంత వరకు నువ్వు ఎలా చెప్పగలుగుతావని నన్ను అడిగిన. అందరికంటే ఎక్కువ నీకు దేవత ఎవరు? ఎల్లమ్మ తల్లి. ఎల్లమ్మ తల్లి. నీ మమ్మీ కంటే నీ డాడీ కంటే అందరికంటే ఎక్కువ నీకు ఎల్లమ్మ తల్లి. నిన్ను అన్నది ఎవరు? మమ్మీ. మమ్మీ. ఓకేనా? సౌందర్య ఈ రోజు ఇంత పెద్దగా అవడానికి గల కారణాలు ఎవరు? మమ్మీ డాడీ. మమ్మీ డాడీ. ఓకేనా? సౌందర్య పుట్టి ఇంతెత్తైంది, ఇంతవరకు ఏ తప్పు చేయలేదా? తెలిసి తెలియక? తెలియక చేయొచ్చు, తెలిసి చేయొచ్చు, కానీ చెప్తాను. తెలియదన్న. తెలిసి తెలియక తప్పులు చేసినావు. తెలిసి చేసిన. అవునా? మీ మమ్మీ డాడీ తప్పు చేసినావని నేను బహిష్కరించిర్రా ఇంట్లో నుంచి, లేదంటే తెలిసి తెలియక చేసిందని సమర్థించి చెప్పిర్రా? నీకు బుద్ధి చెప్పిర్రా? మళ్ళీ ఇలా చెయ్యొద్దని బుద్ధి చెప్పిర్రు కదా, క్షమించిరు కదా నిన్ను. మరి మీ తల్లి నిన్ను క్షమిస్తుందని అనుకోలేదను? అనుకున్నా. మరి అనుకున్న తల్లివి నీళ్ళల్లో పెడితేనే చల్లగా ఉంటది, బయట పెడితే అగ్ర రూపం ఎత్తుతది అని ఎట్లా అంటారు? చెప్పిందా నీకు తల్లి వచ్చి? నేను నన్ను వాటర్ లో పెట్టకపోతే? తల్లి చెప్పలేదు, తను చెప్పింది. తను చాలా పెద్ద ఆవిడ, తన మాట కూడా విందాం కదా. నేను కూడా పెద్ద ఉన్నాయి, ఇగో నాకు కూడా మాలుంది. మరి నేను చెప్పినా వింటావా ఇప్పుడు? లేదన్న, అప్పుడు ఆ సిచ్యువేషన్ లో మాకు పెద్దగా ఈ సిచ్యువేషన్ లో నేను చెప్పేది అనేది తెలీదు, ఎలా చెయ్యాలి అనేవి తెలీదు. సో తెలియని సిచ్యువేషన్, ఏది తెలియకుండా ఒక దేవుణ్ణి బయటికి తీయడం గాని, ఈ రోజు అందరు మంచిగా ఉన్నారు గూడె ప్రజలంటే ఓకే, కొంతవరకు మంచిది. ఈ రోజు కొంచెం నష్టం కూడా జరుగుతుంది మీ తండాల. అది నీ వల్ల అని ఎందుకు అనకూడదు? ఎందుకు అనకూడదు? నేను అనుభవం లేని వాళ్ళని తీసుకొచ్చి నిద్రపోయిన తల్లిని నువ్వు బయటికి తీసి రేపు పొద్దున ఇంకేదన్నా జరగవచ్చు మీ తండాల. ఈ నింద ఎవరి మీద వేయొచ్చు? చెప్తా అన్న, ప్రతిదీ నేను ఆన్సర్ ఇస్తా. చెప్పు. అమ్మవారు వచ్చిన తర్వాతనే ఇలా జరుగుతుంది అని ఒక మాట చెప్పమనండి. ముందు నుంచే ఉంది కదన్నా, ముందు నుంచే ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు వచ్చిన తర్వాత కొత్తది జరిగిందని చెప్పమనండి. నేను సరే, ఇన్ని రోజులు అంటే అమ్మవారు భూమిలో ఉంది కాబట్టి సరే చెడు జరిగింది. అమ్మవారు ఇప్పుడు బయటకు వచ్చింది కదా, మరి ఇప్పుడు ఎందుకు చెడు జరుగుతుంది? ఏం చెడు జరిగిందన్న? అమ్మవారు వచ్చిన తర్వాత ఏం జరిగింది? ఏం జరగలేదా? ఏం జరగలేదు నాకు తెలిసినంత వరకు. ఒక్క నిమిషం. అందరూ ఒర్రకండి, కొంతమందే చెప్పండి. ఊర్లో అమ్మవారిని తీసిన తర్వాత మీకు మంచిగా అనిపించిందా? మంచిగా అనిపించలేదా? మంచిగా అనిపించలేదు. మంచిగా అనిపించలే. విన్నావా తల్లి? ఒకరికి ఆవు చనిపోయింది, ఇంకొకరు హాస్పిటల్లో పడ్డారు, ఒకరికి 1,50,000 అయినాయి. నేను జెన్యున్ గా చెప్తున్నా, ఎల్లమ్మ తల్లిని నేను తప్పు పట్టట్లా. కానీ ఇలాంటి ఇవేందంటే చాలా పెద్ద ఈ చిన్న చిన్నవి ఇవన్నీ తీసుకొచ్చి జనాల మీద రుద్ది, ఇప్పుడు నువ్వు ఒక మాట అన్నావంట, మీరు నాశనం అయిపోతారు. లేదన్నా, అనలేదన్నా. ఈ మాట అన్నదా లేదా సౌందర్య? అనలేదన్నా. వాళ్ళ పేర్లు పెట్టి నువ్వు అనేటప్పుడు వాళ్ళు సైలెంట్ కూడా, నేను అడిగితేనే వాళ్ళు ఆన్సర్ ఇస్తారు. అంటే ఇలా మీరు మంచి దారిన నడవకపోతే పెద్దయినా మీరు ఒకటి నువ్వు ఆగే పెద్దయినా జరా అందరికి క్లారిఫై ఇద్దాం, డౌట్ పడదు. సౌందర్య, నేను నిన్ను తప్పు పట్టడానికి రాలేదు, ఓకేనా? నన్ను నమ్మాలి. మీడియా ఏం చూపిస్తుంది అదే మీ ఏదైతే మీ ఊరు మీ తాండా వాసులే ఉన్నారు ఇక్కడ, వాళ్ళ ముందే
డైరెక్ట్ గా నీ ముందే క్వశ్చన్లు అడుగుతున్నాం, వాళ్ళు ఓకే. ఆన్సర్ ఇచ్చారు. దీనికి మీ తల్లి ఏం చెప్తుంది, మీరేం చేస్తున్నారు? తల్లి ఏం చెప్తుంది? నీలాంటి వాళ్ళ వల్ల దేవుని మీద కొంతమందికి రెస్పెక్ట్ పోతుంది. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, నిజమైన పూజారు ఎవరు, అబద్ధమైన వాళ్ళు ఎవరు అనేది ఒక క్లారిటీ వస్తలేదు కాబట్టి దీన్ని ఒక క్లారిటీ చేద్దామన్న ఉద్దేశం ఇది. నువ్వు చెప్పేదాన్ని బట్టే ఇక్కడ క్లారిటీ ఉంటుంది తల్లి. ఓకే, దాంట్లో కూర్చోబెట్టి నువ్వు నాకు ఇంకోటి ఆ నంబర్ ఎవరైతే తల్లి తీసిందో ఇస్తా అన్న అది నేను. చూపి, ఇంకోటి డాడీ ఓర్ నెంబర్ ఇది నేను క్లారిటీగా వేస్తా. దేవుడు ఎట్లా అంటే మనం ఫ్రెష్ గా కొత్తగా చేసిన విగ్రహం ఎట్లుంటుందో అట్లుంది. అట్లుంది. అవును. తల్లి చెప్పిందా నీకు నేను ఫ్రెష్ గా వస్తా తల్లి నీ దగ్గరికి? అలా చెప్పలేదు కానీ నేను ఇక్కడ ఉన్నాయని అయితే చెప్పిందన్న. చెప్పింది. చెప్పింది. ఇంత మోసిందానివి ఇప్పుడు మంచి ఎంత అయితే ఉంటుందో చూడు తల్లి. మర్చిపోవచ్చు, చాలా రోజులు అవుతుంది కదా, 6 months అంతే. ఎంత ఫ్రెష్ గా ఉంది. అవును. ఈ విగ్రహాన్ని మీరే భూమిలో పెట్టి డ్రామా ఆడిందని ఎందుకు అనకూడదు? లేదన్నా, చాలా మంది కూడా కళ్ళతో చూసిరు కదా, పెట్టలే డ్రామాలు అయితే ఆడతారు. చాలా మంది ఎవరైతే చూసిర్రో వాళ్ళకి మాత్రమే ఈ డౌట్స్ ఉన్నాయి. విగ్రహాన్ని వీళ్ళు పెట్టిర్రు. లేదన్నా, పెట్టిర్రు కాబట్టే పెట్టిర్రు, వీళ్ళే తీసిర్రు. వీళ్ళు డబ్బులు సంపాదించడానికి మాత్రమే, సంత డబ్బులతోని కూడా ఈ గుడిని కట్టడానికి వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. వీళ్ళ సలభాల కోసమే ఇది జరుగుతుంది అనే వాళ్ళ డౌట్లు ఉన్నాయి. నువ్వేం చెప్తావు దానికి? లేదు, అసలు నేను నిజంగా ఇలా సంపాదించాలనుకుంటే నేను ఎప్పుడో బయటికి వచ్చేదాన్ని. నిజంగా ఇలా చేయాలనుకుంటే నాకు ఎప్పుడైతే స్టార్టింగ్ లో దేవుడు వచ్చినాడో అప్పుడే ఈ పని చేస్తుంటే, చెయ్యలేదు. ఇప్పటి వరకు మా దగ్గర వచ్చిన ఎందుకు ఇంత ఫ్రెష్ గా దేవుడు ఇంత పర్ఫెక్ట్ గా ఉన్నాడని నువ్వు అనుకుంటున్నావు తల్లి? నేను అడిగినా అన్న, నేను కూడా అడిగిన, ఎవరినైతే ఆమె దేవుడు వచ్చిన ఆమెకి అడిగిన, ఇలా ఉంటారా అంటే కొత్తది ఉండొచ్చు పాతది ఉండొచ్చు నాకైతే తెలియదు కానీ ఇదైతే వెళ్ళిందనే చెప్పింది ఆమె. ఓకే తల్లి, మంచిది. తనకు కూడా దేవుడు వస్తున్నాడు కదా, తన కూడా ఇలానే చెప్పింది. నేను ఒక్కదాన్ని ఒకటి తల్లి సౌందర్య, మనం ఒక మాట మాట్లాడుతున్నాం అంటే ఒక్కరికి అర్థం కాకపో 10 మందికి అర్థం కాకపోవచ్చు, కానీ ఇద్దరికి అర్థం కావాలి. సౌందర్య మాట్లాడేది నేను ఇక్కడ వేసే క్వశ్చన్లు పర్ఫెక్ట్ గా నేను వేయకపోతే మీ వాళ్ళు వెనక నుంచి అరిసేవాళ్ళు. ఓకేనా? ఇది ఎందుకంటే నీ కోసమో నా కోసమో కాదు, ఈ రోజు నువ్వు అందరికి క్లారిఫై ఇచ్చుకునే టైం వచ్చింది సందర్భం. ఓకేనా? ఇంకా చాలా క్వశ్చన్లు ఉన్నాయి, అప్పుడే అయిపోలే ఇంకా. ఓకేనా? అవసరం అయితే ఈయనే ఉంటాం మేము, రేపు పొద్దున కూడా చేస్తానే. ఓకేనా? దిగినాం కదా, మొత్తం చేయాలి. ఇంకోటి సౌందర్య, ఇంత చేస్తున్నారు, బోనాలు తెచ్చిర్రు, అందరు చుట్టాలను పిలుచుకున్నారు, మనిషికి ఇంటికి 20,000 ఖర్చు అయింది, అంతా అయింది. ఓకేనా? ఇదే విషయాన్ని మీ ఏదైతే మీ గ్రామ ప్రజలు ఎవరైతే ఉన్నారో మీ తాండావాసులని అందరిని పిలుచుకొని ఎందుకు మాట్లాడడం జరగలే? మీరు నిజం చెప్తున్నా అన్న, ప్రమాణ పూర్తిగా చెప్తున్నా, ఒక్కొక్క ఇంటికి 10 సార్లు తిరిగినాం. అదిగో నిజం చెప్తున్నా కదా, ఒక్కొక్క ఇంటికి 10 సార్లు తిరిగినాం, అసలు ఒక్కరు కూడా రాలేదు. ఒక్కరు వస్తే నిజం చెప్తున్నా చాలా అంటే చాలా స్ట్రగుల్ అయినా. అన్న ప్లీజ్ నీ దండం పెడతా, ఆ తల్లి చెప్తుంది, ఎందుకంటే ఆమెనే చెప్పాలా అందరికి. ఈడ నా క్వశ్చన్ కాదు ఇది, మీ ఏదైతే తాండావాసుల క్వశ్చన్సే. అందరు ఎప్పుడు ఇంట్లో ఇట్లా కూర్చొని ఇప్పుడు వింటున్నారు, కొంచెం ఆగండి. చాలా చెప్పినాం, చాలా తిరిగినాం కూడా. సహనం లేదా సౌందర్యకి? లేదన్న, నాకు బాధ అవుతుంది. నాకెందుకు సహనం లేదు కానీ బాధ అవుతుంది అంతే. చాలా వరకు తిరిగినాం, అసలు ఏడవని రోజు ఉండదు తెలుసా. ఒక ఆడబిడ్డని కని పెంచి పెళ్లి చేసి ఒక అత్తగారింటికి పంపించాలంటే ఒక తల్లిదండ్రికి ఎంత బాధ ఉంటది తెలుసా, ఎంత ఏడుస్తుంటారో తెలుసా. మనం చేసే మంచి పనులు చెడ్డ పనులు అంటే ఒక కన్న తల్లిదండ్రులే అంత ఓపిక బట్టి ఉంటే నువ్వు ఒక దేవతవి, నీకెంత సహనం ఉండాలి చెప్పు. ఉన్నందుకే కదా ఇంతవరకు వచ్చిన. ఇంకా ఉండాలి. 100 మాటలు అంటారు, నిన్ను 100 అంటారు. ఏదో అంటారు కదా, ఒక సామెత ఉంటది, కాయలున్న చెట్టుకే రాళ్ళ దెబ్బ అని. నీ దగ్గర స్వచ్ఛమైన దేవత నువ్వు అయినప్పుడు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? మరి ఏడుస్తలేను, చాలా తిరిగినా కానీ ఒక్కరు కూడా హెల్ప్ చేయలేదు. వాళ్ళు కూడా జెన్యూన్ గా ఒప్పుకుంటున్నారు. మీ గ్రామం ఎవరైతే మీ తాండావాసులు ఉన్నారో నేను ఓపెన్ గా చెప్తున్నా, ఒక్కటి తక్కువ తెలుసా రాండి అని వాళ్ళే చెప్తున్నారు. రాలేదు వాస్తవంగా వచ్చి అడిగిందని వాళ్ళు కూడా చెప్తున్నారు. ఓకే, ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే సౌందర్య నిజంగానే దేవుడు వచ్చి భక్తురాలు, దేవత వచ్చి చెప్పింది, ఓకే మంచిగా చేస్తున్నాం, గుడి కట్టిరు బావి దగ్గర, బాగుంది. ఈ మీడియాకి వెళ్ళి స్టూడియోలలో షిగాలు కాలని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదన్న,
నేను ప్రూవ్ చేసుకోవాలి కదా, అదొక్క దాని ప్రూవ్ చేసుకోవాలి కాబట్టి నకిలీ షిగమోగి ప్రూవ్ చేసుకోవాలా? లేదన్నా, నకిలీది అయితే చెప్పాలి. ఇప్పుడు చిన్ని గంగమ్మ పిన్ని అక్కడ తప్పు పోయింది అంటుర్రు కదా. తప్పు పోయింది అంటుర్రు కదా, కాదు తప్పు పోయింది, తప్పు పోయింది అని చెప్తున్నారు కదా. అందులో అంటే నీకు ట్రైనింగ్ ఇచ్చేటోళ్ళు కరెక్ట్ గా ట్రైనింగ్ ఇయ్యలేదా, లేదంటే నీకు పదాలు చెప్పేటోళ్ళు కరెక్ట్ గా చెప్పలేదా, నువ్వు ప్రాక్టీస్ సరిగ్గా చేయలేదనే డౌట్లు వస్తున్నాయి ఇక్కడ. లేదన్నా, ఎవరి భాష వాళ్ళకే అంటారు కదా. సో నాకు తెలుగు అంత రాదు, సో దాని మీదనే చెప్పొచ్చు. నీకు రాదు, నువ్వు అప్పుడు నువ్వు కాదు, నువ్వు ఒక దేవతవి. మీ ఎల్లమ్మ తల్లికి రాదని చెప్తున్నావు, ఇప్పుడు నీకు రాదని చెప్తున్నావు. లేదు నాకు రాదు అంటే మరి షిగమూగేటప్పుడు సౌందర్య కాదు కదా అక్కడ ఉండేది, మరి నీకు రాదని ఎట్లా చెప్తున్నావు? అబద్ధం కదా నువ్వు అంటే అబద్ధం అట్లా ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అంటలేదన్నా. ఇప్పుడు నాకు దేవుడు వస్తాడా అదొక పాయింట్, మాట్లాడేది అయితే నేను కదా. దేవుడు వచ్చినప్పుడు బయట పలుకులు ఇచ్చేది దేవుడే కదా. దేవుడే ఎవరి భాషకు వాళ్ళు వచ్చినట్టు దేవుడు కూడా వాళ్ళ భాషలోనే చెప్తాడు అని నాకు కూడా ఒక అక్క చెప్పడం జరిగింది. తల్లి నీకు దండం పెడుతున్నా, నేను చెప్తాను, అబద్ధం ఆడితే అతికినట్టు. నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు అని అనట్లా, సహజంగా మనుషులు మాట్లాడేది చెప్తున్నా. ప్రతి ఒక్క మనిషి అబద్ధాలు ఆడుతాడు, ఓకేనా? నువ్వు మాట్లాడేదానికే రేట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి వచ్చే డౌట్స్ ఏంటంటే నిన్ను ఫస్ట్ నమ్మినామని మీ గ్రామవాసులు చెప్తున్నారు, ఇప్పుడు నమ్మట్లేదని నీ ముఖం మీద చెప్పేస్తున్నారు. ఎందుకు నమ్మట్లేదు అంటే మేము పెద్ద టెంపుల్ పెట్టుకున్నాం కదా, దానికి ఎక్కడ డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని. అమ్మ వాళ్ళు డబ్బులే ఇవ్వాలి అనుకుంటే నీ గుడి మొత్తం వాళ్ళే కడతారు. నువ్వు గుర్తుపెట్టుకో, నేను మార్నింగ్ నుంచి 6 o'clock నుంచి నేను ఊరికే నీ దగ్గరికి వచ్చి కూర్చొని నేను క్వశ్చన్లు అడగట్లా, ప్రతి ఒక్కటి ఎంక్వైరీ చేసుకొని మాత్రం వచ్చి ఇక్కడ కూర్చున్నా. ఒక ఊరికి వచ్చినప్పుడు ఒక మీడియా ఓనర్ గా, నేను ఓనర్ని, ఒక ఓనర్ గా చిన్న పిల్లల ఆట కాదు ఇది, దేవునికి సంబంధించింది. వాస్తవాలు మాట్లాడాలి, వాస్తవాలు చూపించాలి జనాలకు. కాబట్టి మీ సర్పంచ్ దగ్గరికి వెళ్ళినా, మాజీ సర్పంచ్ గారి దగ్గర, ఓకేనా? ప్రతి ఒక్కటి ఒక దేవత అన్నప్పుడు నీకు ప్రతి ఒక్కటి క్లారిటీ ఉండాలి. ఇంకోటి నాకు ఇక్కడ మెయిన్ క్లారిటీ ఏంటంటే పిన్ని అనే పదం ఎందుకు వచ్చింది? తెలీదన్నా, తెలీదు. నేను చూసిన తర్వాత అరే పిన్ని అని ఎందుకన్నా అని తర్వాత మమ్మీ వాళ్ళని అడిగిన. ఓకే, ఇప్పుడు మనం కూర్చున్న ప్లేసు స్పష్టమైందా, పవిత్రమైందా, అవిపవిత్రమైందా? పవిత్రమైనదే. టెంపుల్ ఉంది కదా, పవిత్రమైనదే. నా స్టూడియోలో పవిత్రమైన వాళ్ళు వస్తారు, అపవిత్రమైన వాళ్ళు కూడా వస్తారు, ఓకేనా? గుడి దగ్గరికి వచ్చే ముందు చెప్పులు గాడి ఇడిచేసి వస్తాం తల్లి. నా స్టూడియోలోకి నేను చెప్పులు వేసుకునే పోతా. మరి పవిత్రం ఎట్లయితుంది నా స్టూడియో? పవిత్రం ఎట్లయితుంది మీన్స్ దేవితో పోలిస్తే మీడియా ఇంటర్వ్యూలు చేయడం పరంగా 100% పవిత్రంగానే ఉంచుకుంటాం. కానీ ఒక దేవత వచ్చి కూర్చొని కొన్ని చెప్పాలి అంటే కొన్ని ఉంటాయి అన్న, దానికి కూడా నేను ఆన్సర్ ఇస్తా. ఉంటాయి, అపవిత్రం అలా ఎలా వస్తది అంటున్నారు కదా, ఎందుకు రాదని నేనంట. ఇప్పుడు చాలా మంది టెంపుల్స్ వెళ్ళకుండానే మనసులోనే దేవుడు ఉన్నాడు అంటారు. టెంపుల్ చాలా మంది ఏమో మనసులో అవితే కూడా అవ్వదు, టెంపుల్ కి వెళ్దాము అక్కడ కూడా దేవుడు ఉంటాడు కదా అక్కడే మొక్కుదాం అంటారు. మళ్ళీ దీని ఏమంటారు అన్న? అర్థం కాలేదు, మళ్ళీ చెప్పు, నాకు అర్థం కాలేదు. చాలా మంది మనసులో మొక్కుకుంటారు, ఏమన్నా కోరికలు ఉన్నా, వాళ్ళకి బాధలు ఉన్నా. చాలా మంది ఏమో వెళ్ళి డైరెక్ట్ దేవుడి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటారు. మరి అలానే డైరెక్ట్ గానే వెళ్ళి చెప్పుకోవచ్చు కదా, మనసులో మొక్కుకోవడం దేనికి? దేవుడు అనేటోడు ఎందుకున్నాడు? మరి మనుషుల బాధల కోసం. మనుషుల బాధల కోసం కదా, అది కూడా నేను మనుషుల బాధ కోసం ఎక్కడ వచ్చినా? ఏడబడితే అన్నీ వస్తావు, ఏడబడితే ఆడ ఎలా రాను, కానీ సిచ్యువేషన్. ఒక స్టూడియో పవిత్రంగా ఉండొచ్చు, ఒక స్టూడియోలో రావచ్చు. ఎవ్రీ స్టూడియోలో శిగం నీకు ఇట్లా ఉరికొస్తుంది, ఇట్లా వచ్చేస్తుంది. అంటే నాకు ఒకటి చెప్తాను, శిగాలు గట్టోళ్ళని 100 మంది నేను చూసిన. ఈ రోజు ఇక్కడ కూర్చున్నా అంటే నాకు ఏమాత్రం తెలివి లేకుండా, నాకు ఏమాత్రం ఇన్ఫర్మేషన్ లేకుండా, ఏమాత్రం తెలివి లేకుండా నేను ముందు కూర్చోను. మా ఇంట్లో శిగాలు గట్టోళ్ళు ఉన్నారు, ఓకేనా తల్లి? మాకు తెలుసు, మేము అన్ని దేవుళ్ళని మేము బోధిస్తాము. మా బాయి ఇక్కడ దేవుడు ఉన్నాడు, మా ఇంట్లో మా అమ్మ శిగ మొగుతుంది, ఓకేనా? మా ఇంట్లో ఎల్లమ్మ తల్లి ఉన్నది, మా బాయి కాడు ఉన్నారు. నీకు వచ్చి ఎల్లమ్మ తల్లి ఏంది? నిజంగా ఎల్లమ్మ తల్లేనా? స్టూడియోలలో వస్తా అని చెప్పిందా నీకు ఎల్లమ్మ తల్లి? స్టూడియోలో వస్తా అని చెప్పలేదు. హైదరాబాద్ పో అమ్మా ఇంటర్వ్యూలు ఇవ్వని చెప్పిందా నీకు? చెప్పలే. మరి ఎవరు చెప్పారు నీకు ఇంటర్వ్యూలు ఇవ్వమని? నేనే చెప్పినా. ఎందుకు? నీకున్న దేవత నువ్వు నిజమైన దేవతవే, నీకు వచ్చే దేవత నిజమైన దేవతనే. పబ్లిసిటీ నీకేం అవసరము? పబ్లిసిటీ కోసం రాలేదు. మరి పబ్లిసిటీ కోసం పోకుంటే ఎందుకు పోయినావు? టెంపుల్ కోసం వెళ్ళినా నేను. టెంపుల్ కోసం వెళ్ళినా, పబ్లిసిటీ కోసం అయితే రాలే. ఓకే, స్టూడియోలలోకి ఎందుకు వెళ్ళినావు? స్టూడియోలలో ఎందుకు
ఎలా ఎలా అనగలుగుతావన్నా నువ్వు? నన్ను రాడని. క్వశ్చన్ వేసే ముందు నీకు నువ్వు ఆన్సర్ క్వశ్చన్ చేసుకో ఫస్ట్. ఓకే. నన్ను అడిగే ముందు నువ్వు స్టూడియోలోకి ఎట్లా వెళ్ళినావు? నీ పబ్లిసిటీ కోసం కాకుంటే. వెళ్ళలే. మరి వెళ్ళంది ఆ Publicity ఇంటర్వ్యూలు కోసం. అన్ని ఎట్లా వచ్చినాయి? పబ్లిసిటీ కోసం అయితే వెళ్ళలే మరి నేను. దేనికోసం వెళ్ళినావు? టెంపుల్ కట్టాలి, కట్టాలి. సూపర్. చాలా మంది కూడా హెల్ప్ చేయాలి, చాలా వరకు కూడా భక్తులు రావాలనే పాయింట్ మీద వెళ్ళినాను. కానీ ఇలా ఇది బిజినెస్ అంటారా లేదంటే నిజంగా భక్తి అంటారా దీన్ని? భక్తి అంటారు అన్న. హ్మ్. భక్తి అంటారు, బిజినెస్ అయితే చేయాలి. జనాలు ఇక్కడికి నీ దగ్గరికి పూజారులు అంటే భక్తులు రావాలి కాబట్టి నువ్వు మీడియాలలో కూర్చొని నాకు సిగం వస్తుంది, నేను ఇట్లా ఊగుతా, సడన్ ఊగుతావు, సడన్ ఇట్లా అయిపోతావు, సడన్ ఇట్లా అయిపోతావు. ఓకేనా? ఒక సిగం వస్తే ఒక బేకోట్లు అనేటివి ఉంటాయి, Yes. కొన్ని ఉంటాయి. అవును. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నావు కదా, నా ముంగట నువ్వు సిగం ఊగు, ఇమీడియట్గా వస్తుంది కదా. ఒకసారి సిగం ఊగు. సిగం ఊగడమే కాదు, నేను కొన్ని క్వశ్చన్లు వేస్తా, ప్రతిదానికి నాకు ఆన్సర్ లేదనుకో మాత్రం ఈరోజు కథం క్లోజ్. నువ్వు ఆడేది, నువ్వు ఊగేది, నీకు దేవుడు వచ్చేది పచ్చి అబద్ధం అని నువ్వే ఒప్పుకోవాలి. ఇక్కడ అలా ఎలా ఒప్పుకుంటానన్న నేను? నువ్వు దేవతవు కదా తల్లి, ఏదైనా ఒప్పుకోవాలి. నేను మానవుణ్ణి, నేను 100 మాట్లాడతాను, నరం లేని నాలుకే నాది. అన్ని తట్టుకునే శక్తి నువ్వు దేవతవు, నీకుంది. Sure. నాకు చూపి. మనకు కావాలి తల్లి పసుపు, నిమ్మకాయలు, పొగేయాలా. నువ్వు సిగం ఊగేటప్పుడు నీ చేతిలో నేను నిప్పుకలు కూడా వేయచ్చు. ప్రతిదానికి తట్టుకోవాలి నువ్వు. దేవుడు వచ్చిన వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. ఓకే, Sure, పట్టుకుంటాను, అందులో ఏం లేదు. ఇప్పుడు పట్టుకుంటా నేను పట్టుకును, నాది నా ఇష్టం. నువ్వు క్వశ్చన్ వేసే దాంట్లోనే జనాలకు డౌట్ వస్తుంది. నువ్వు నాకు ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్లకి ఇక్కడ అందరు ఉన్నారు, వీళ్ళందరి ముంగట నువ్వు మాట్లాడేది, నువ్వు సిగముగేది నిజమే అయితే నేను ఈయన మీ ఊర్లోనే వారం రోజులు కూర్చొని ఈ గుడి కోసము, నేను మీడియా ముందు చెప్తున్నా, ఈ గుడి కోసము E96 టీవీ తరపున నీకు ఏ సాయం కావాలా, ఏది కావాలా, నా E96 టీవీ త్రూగా నీకు 2 లక్షల రూపాయలు ఇస్తాను. నువ్వు చేసేది నిజమే అయితే నేను కూడా డబ్బులు, నేనే ఫోన్ పే నంబర్ పెడతా ఈ గుడి కోసం. ఈ గుడి కట్టించి మొత్తం కంప్లీట్ అయ్యేదాకా నేను ఉంటా. Sure. ఓకేనా? ఓవరాల్ గా దాని తర్వాత చేతబడి విషయాలు. Hmm. ఏంది ఈ చేతబడి కథ ఏంది? ఎంతమంది ఉన్నారు మీ తాండాలో చేతబడి చేసేవాళ్ళు?